అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ తాలా అనేక సందర్భాల్లో దివ్య ఖురాన్లో మనకి హెచ్చరిక అనేది జారీ చేస్తూనే ఉన్నాడు. అయితే మనం ముందుగా దీని యొక్క వివరణలోనికి వెళ్లే ముందు దివ్య ఖురాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఆ 3 భాగాల్లో అల్లాహ్ తాలా ఏమని తెలియజేస్తున్నాడు. అయితే మొదటిగా వచ్చేసి మొదటి భాగంలో అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి బుజ్జగిస్తూ తన ఆదేశాలను జారీ చేస్తూ ఉంటాడు. అల్లాహ్ తాలా మొదటి భాగంలో అంటే మీరు ఈ విధంగా మీ జీవితాన్ని గడపండి, మీరు ఈ విధంగా నేను చెప్పినట్లుగా మీ జీవితాన్ని సరిదిద్దుకోండి అన్నట్లు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు. ఇక రెండో భాగంలోకి వచ్చేసి మీరు ఈ విధంగా జీవితాన్ని గడిపే మీకు స్వర్గవనాలు ఉంటాయి, ఎలాంటి వారు స్వర్గంలోకి వెళ్తారు, రుజుమార్గం మీద ఉన్నవారు స్థిరంగా ఉన్నవారికి స్వర్గవనాలలో ఎలాంటి ప్రశాంతత అనేది చేకూరుతుంది అనే విషయాలు ఇక్కడ ప్రస్తావనకు వస్తాయి. ఇక మూడో భాగానికి వచ్చేస్తే అల్లాహ్ తాలా కోపంగా హెచ్చరికలు జారీ చేస్తాడు. అంటే ఎవరైతే రుజుమార్గంలో లేకుండా అపమార్గాన్ని అనుసరిస్తారో అలాంటి వాళ్ళ గురించి అల్లాహ్ తాలా అనేక ఆయతుల ద్వారా ఈ నరకం యొక్క రుచిని మీరు అనుభవించవలసి వస్తుంది అన్నట్లు అల్లాహ్ తాలా ఇక్కడ హెచ్చరికలు అనేవి జారీ అవుతూ ఉంటాయి. అయితే అందులో నుంచి మనకు కావలసిన మెయిన్ టాపిక్ అనేది నేను తీశాను. అయితే అల్లాహ్ తాలా కేవలం ఈ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ అంటే కేవలం మనకే ఈ నరకం యొక్క హెచ్చరిక జారీ చేశాడా అంటే లేదు. ఈ సృష్టి మొదలు ఎంతమంది అయితే భూమి మీదకు వచ్చారో మానవులు కానివ్వండి జిన్నులు కానివ్వండి వీళ్ళిద్దరికీ కూడా స్వర్గం నరకం అనేవి ఉన్నాయి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అందులో భాగంగా నరకం అనేది ఖచ్చితంగా ఉంది, వీళ్లకు కూడా లెక్క అనేది తేలడం జరుగుతుంది, వీళ్లకు కూడా హెచ్చరికలు జారీ అవుతూనే ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లో వచ్చేసి అల్లాహ్ తాలా విశ్వాసులందరినీ కలిపి ఈ విధంగా చెప్తున్నాడు, విశ్వాసులారా తనను తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోమని ఎన్నోసార్లు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాడు. ఇక్కడ మనకొచ్చేసి అల్లాహ్ తాలా ఏమని చెప్తున్నాడు అంటే విశ్వాసులారా అంటే విశ్వసించిన ముస్లింలకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మానవులు రాళ్ళు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి, దానిపై బలిష్ఠులు కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉన్నారు, వారు ఏమాత్రం అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించరు, వారు తమకు ఆదేశించిన దాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే రాళ్ళు మానవులు ఇంధనం కాబోయే ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని అల్లాహ్ తాలా ఇక్కడ హెచ్చరిక అనేది తెలియజేస్తున్నాడు. అది దేంట్లో అంటే అత్-తహ్రీమ్ 6వ ఆయత్లో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పూర్తి మానవాళికి ఇది సంబంధించిందనమాట. ఇక్కడ మనం ప్రవక్తల సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. అంటే ఏ ప్రవక్త సంఘానికి అల్లాహ్ తాలా ఏ విధంగా ఆయతులు ఇచ్చాడు అనేది మాట్లాడుకుందాం. మొదటిగా వచ్చేసి హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు, ఆయన గురించి అంటే ఆయన జాతి వారి గురించి ఈ ఆయతులు అవతరించాయి. అవి ఏంటి అంటే మేము నూహ్ను అతని జాతి వద్దకు పంపాము, అతడు ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా అల్లాహ్నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు, మీ పట్ల ఒక భయంకర దినం నాటి శిక్షను గురించి నేను భయపడుతున్నాను అని ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు తన జాతితో చెప్పారు. ఇది సూరే అల్ ఆరాఫ్లో 59వ ఆయత్. అంటే ప్రవక్తలు ఎవరైతే వచ్చారో గతించిన ప్రవక్తలందరూ వారి జాతికి వాళ్ళు హెచ్చరిక అనేది జారీ చేశారు. అంటే అల్లాహ్ తాలా దగ్గర నుంచి ఇలా హెచ్చరిక వచ్చింది అని వాళ్ళు తెలియజేసేవారు అనమాట. ఇక తర్వాత వచ్చేసి రెండో ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఆయన గురించి ఈ విధంగా ఉంది, అతడు ఇలా అన్నాడు అంటే ప్రవక్త వారు వెళ్ళి ఇలా చెప్పారనమాట, మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ను కాదని విగ్రహాలను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు, కానీ ప్రళయం నాడు మీరు పరస్పరం తిరస్కరించుకుంటారు, శపించుకుంటారు, మీ నివాసం నరకం అవుతుంది, మీకు సహాయం చేసేవాడెవడూ ఉండడు అని ప్రవక్త వారు వెళ్ళి అక్కడ జాతి వారితో చెప్పడం అనేది జరిగింది. ఇది సూరే అన్ కబూత్లో 25వ ఆయత్లో అల్లాహ్ తాలా హెచ్చరిక అనేది జారీ చేశాడు. ఇక మూడో ప్రవక్త వచ్చేసి హజరత్ హూద్ అలైహిస్సలాం వారు, ఆయన గురించి ఈ విధంగా ఉంది, కొంచెం వారికి ఆద్ సోదరుడు హూద్ గాథని వినిపించు, అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే తన జాతి వారి దగ్గరకు వచ్చి ఇలా హెచ్చరించాడు, ఈ విధంగా హెచ్చరించేవారు ఇంతకు ముందు కూడా వచ్చారు, అతడు తరువాత కూడా వచ్చారు, అల్లాహ్ను వదిలి మరెవరిని ఆరాధించకండి, మీ గురించి ఒక భయంకరమైన రోజును విధించబడే శిక్ష పట్ల నేను భయపడుతున్నాను అని ఆయన సూరే అల్ అహకాఫ్లో 21వ ఆయత్లో ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత వచ్చేసి హజరత్ షోయబ్ అలైహిస్సలాం గారు, మద్యాన్ ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షోయబ్ను పంపాము,
అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాహ్నే ఆరాధించండి. ఆయన్ను వదిలి మీకు మరో దేవుడు లేడు. తూనికల్లో కొలతల్లో తక్కువ చేయకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి స్థితిలో చూస్తున్నాను, కానీ మీ పైకి రానున్న చుట్టుముట్టే దినం గురించి భయపడుతున్నాను అని సూరే హూద్లో 84వ ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత 5వ ప్రవక్త వచ్చేసి హజరత్ మూసా అలైహిస్సలాం వారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఇలా అన్నారు, మేము నీ వద్దకు నీ ప్రభువు సూచనలు తీసుకుని వచ్చాము. రుజుమార్గం అనుసరించే వారికి శాంతి ఉంది, తిరస్కరించి విముఖత చూపే వారికి శిక్ష ఉంది అని మాకు దైవవాణి ద్వారా తెలుపబడింది అని సూరే తాహాలో 47-48 ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత వచ్చేసి హజరత్ ఈసా అలైహిస్సలాం వారు. ఆయన గురించి ఈ విధంగా ఉంది, వాస్తవానికి మసీహ్ ఇలా అన్నాడు, ఓ ఇస్రాయిల్ వంశీయులారా, అల్లాహ్కే దాస్యం చేయండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. వారి నివాసం నరకం. దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవరూ లేరు అని ఆయన చెప్పడం జరిగింది. అది అల్ మాయిదాలో 72 ఆయతలో అల్లాహ్ తాలా ఈ విధంగా హెచ్చరిక జారీ చేశాడు. ఇక ఇతర ప్రవక్తలు సందేశహరుల గురించి ఈ విధంగా ఉంది, మేము ప్రవక్తలను పంపేది వారికి శుభవార్తలు ఇవ్వడానికి, హెచ్చరికలు చేయడానికి మాత్రమే. కనుక విశ్వసించి తనను తాను సరిదిద్దుకునే వారికి భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. అయితే మా వాక్యాలను తిరస్కరించేవారు తమ అవిధేయతలకు ఫలితంగా తప్పకుండా శిక్షను అనుభవిస్తారు అని అల్లాహ్ తాలా సూరే అల్ అనామ్లో 48-49 ఆయతలో ఈ విధంగా హెచ్చరిక అనేది జారీ చేశాడు. ఇక తర్వాత వచ్చేసి మనకు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్కి, ఓ ప్రవక్త, వారితో ఇలా అను, నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లాహ్ కోసం మీరు ఒక్కొక్కరు ఇద్దరేసి కలిపి మీ బుద్ధిని ఉపయోగించి ఆలోచించండి. మీ సహచరుల్ని అతని మాటల్లో పిచ్చితనం ఏముందో, అతను కేవలం ఒక తీవ్రమైన శిక్షకు ముందు మీకు హెచ్చరిక చేసేవాడు మాత్రమే అని అల్లాహ్ తాలా సూరే సబాలో 46వ ఆయతలో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రవక్తలందరి చేత మనకి హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది. ఇక మన జీవితం ఏ విధంగా గడపాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి దివ్య ఖురాన్ ద్వారా ఈ హెచ్చరిక అనేది జారీ చేసేశాడు, దానిని మనం వినేసాం. కాబట్టి అల్లాహ్ తాలా పట్టు నుండి మనం రక్షించబడాలి అంటే ఆయన చేసిన ఏదైతే హెచ్చరిక ఉందో దాని మీద మనం జాగ్రత్తను వహించి మన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెబుతూ వింటూ దానిపై అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని, మనకు నరకం యొక్క అగ్ని నుండి అల్లాహ్ తాలా కాపాడాలి అని, స్వర్గం యొక్క వనాలను మనం పొందే భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనకు కనిపించాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.